నిజాయితీ గల వార్తలతో ప్రజల మనసుల్లో స్థానం సంపాదిస్తూ సమస్యలపై నిరంతరం పోరాడుతూ అధికారులకు ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న ఎస్ఎస్ న్యూస్ ఏపీ ఛానల్ మరో ముందడుగు వేసింది. ఛానల్ ప్రధాన కార్యాలయం నెల్లూరు కేంద్రంగా గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ బుల్లితెర నటుడు కిరాక్ ఆర్పి పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలోని విభాగాలను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన సాంకేతిక సదుపాయాలను అభినందించారు. జర్నలిజం రంగంలో కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్న ఎస్ఎస్ న్యూస్ ఏపీ టీంను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉన్న సమస్యలను కూడా ధైర్యంగా బయటపెడుతూ ప్రజలకు న్యాయం జరిగేలా ప్రయత్నించడం గొప్ప విషయం అన్నారు. ఇలాంటి ఛానల్స్ పెరిగితేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గం జనసేన నాయకుడు గుడి హరికుమార్ రెడ్డి, దాసరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ ఆర్పిని. ఈరోజు ఎస్ఎస్ న్యూస్ ఏపీ, ఎస్ఎస్ అంటే సర్వం సత్యం, నిజాలు నిర్భయంగా ఎస్ఎస్ న్యూస్ ఏపీ అనేటువంటి డిజిటల్ ఛానల్ కూడా ఈరోజు ప్రారంభం జరిగింది. అందుకు నన్ను పిలవడం, నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ధనలక్ష్మీపురంలో కూడా దీని ప్రధాన కార్యాలయాన్ని కూడా నిర్మించి ఈరోజు ప్రారంభోత్సవం జరగడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన తమ్ముడు అయినటువంటి గిరిధర్ రెడ్డి గారు, ప్రముఖ రాష్ట్ర నాయకులు గిరిధర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఎస్ఎస్ న్యూస్ ఏపీ అనేది ఇందుకూరు పేట మండలం నుంచి మొదలైంది. ఒక సర్వసాధారణ మండలం నుంచి, సర్వసాధారణ స్థాయి నుంచి ఈరోజు అసాధారణంగా నెల్లూరు జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లా, ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఎస్ఎస్ న్యూస్ ఏపీ, నిజాలు నిర్భయంగా అనేటువంటి ఈ ఛానల్ ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఒక మండల స్థాయి నుంచి జిల్లా వ్యాప్తంగా వచ్చి రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మన చైతన్య గారు ఉన్నారో, చేమకుర్తి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళకి అనుసంధానంగా ఒందు అషరఫ్ గారు, వీళ్ళ కలయిక, ఈ పంచ పాండవుల కలయికతో అత్యున్నత స్థాయికి ఈ ఛానల్ వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తులు కాదు. వీళ్ళు ఏది కూడా అన్యాయం చేసేవాళ్ళు కాదు, అసత్యాలు ప్రచారం చేసేవాళ్ళు కాదు, ఎవరితో గొడవలు పెట్టుకునేవాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా సామరస్యంగా ముందుకెళ్ళేటువంటి వాళ్ళు. ఇలాంటి ఒక ఛానల్ పెట్టాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, దానితో పాటు ఓపిక ఉండాలి. ఈరోజు ఎన్నో ఛానల్ పెడుతుంటే అడ్డదిట్టంగా అడ్డంకులు ఎదుర్కొనే పరిస్థితి వాళ్ళు తెచ్చుకున్నా కూడా ఈరోజు ఇంత స్థాయిలో చాలా నీట్గా ఒక సిస్టమ్స్ కానీ, ఒక సిస్టమేటిక్గా కానీ ఈరోజు కుటుంబంతో సహా పెడుతున్నటువంటి ఈ ఏపీ న్యూస్ ఎస్ఎస్ ఏదైతే ఉందో, నిజంగా నిర్భయంగా నిజాలని ప్రజల ముందు పెడతారు. ప్రజలు ఖచ్చితంగా ఈ ఛానల్ అత్యున్నత స్థానానికి తీసుకురాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి అనుసంధానంగా ఈ ఎస్ఎస్ న్యూస్ ఏపీ అనే దానికి అనుసంధానంగా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఎక్స్ ట్విట్టర్ కూడా ఉంటుంది. దీనితో పాటు ఏపీ ఫైబర్ ఉంటుంది. దీనితో పాటు రానున్న రోజుల్లో భక్తికి సంబంధించిన ఛానల్ కావచ్చు, ఎలా అయితే పొలిటికల్ ఉందో భక్తికి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించినవి కూడా 100% వస్తుంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఏ న్యూస్ వీళ్ళకి తెలిసినా అందరికన్నా ముందెళ్ళేటువంటి పరికరాలు కానీ, పరిస్థితులు కానీ, మనుషులు కూడా వీళ్ళు చాలా చాతచక్యంగా తయారు చేసుకున్నారు. ఇక్కడ నేను గమనించినట్లయితే లైవ్ ఇవ్వడానికి ఒక సందర్భం ఉంది. అదేవిధంగా న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తారు. వీళ్ళ దగ్గర మంచి జర్నలిస్టులు, యాంకర్లు ఉన్నారు. దానితో పాటు ఎప్పటికప్పుడు స్క్రీన్ మానిటర్, అంటే ప్రతిదాన్ని పోసుకొచ్చినట్టు అభివృద్ధిని కానీ, అభివృద్ధి లేని చోట కానీ, అసత్యాలు కానీ, ఏదైనా కానీ 100% లైవ్లో కంటెంట్ని స్క్రీన్ మీద ఇవ్వడానికి కూడా వాక్చాతుర్యం ఉండేటువంటి వీళ్ళ టీం కూడా ఉంది. కాబట్టి ఈ ఎస్ఎస్ న్యూస్ ఏపీ అనేటువంటి నిజాలు నిర్భయంగా సత్యం ఏదైతే ఉందో, సర్వం సత్యం అనేది ఛానల్ ఉందో, ఇది 100% అందరూ చూడాలి. ప్రతి ఒక్కరి ఛానల్లో చూడాలి. అందులో మా ఛానల్ కూడా చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఎప్పుడు నుంచి అందుబాటులో ఉంటుందని ఈ రోజు మొదలుకొని ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది ఘనంగా. అందరి ఆశీస్సులు కూడా వాళ్ళకు ఉన్నాయి. చాలా బలంగా ఘనంగా చేశారు. సో వీళ్ళ ఆఫీస్ చూసినట్లయితే ఏది ఇంకొకటి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మీకు ఏ సందర్భం అయినా, ఏ సమస్య అయినా, మీకు ఏది అనిపించినా మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళాలి, ప్రజలకు ఏదైనా చెప్పాలి అని ఇంట్లో కూర్చొని బాధపడాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఆఫీసు ఫోన్ చేస్తే మీకు డిప్యూటీ కావాల్సి ఉన్నా, లైవ్ కావాల్సి ఉన్నా, వీళ్ళ మైకు మీ ఇంటి దగ్గరకు వస్తుంది. ఈ మైకు మీ కుటుంబం దగ్గరకు వస్తుంది. మీరు రాలేకపోయినా వాళ్ళు మిమ్మల్ని తెప్పించుకొని మీ సమస్య కావచ్చు, మొత్తానికి మీ పరిస్థితులు కూడా ప్రజల ముందు, ప్రపంచం ముందు పెట్టేటువంటి పూర్తి స్థాయిలో ఈ ఛానల్ ఉంటుంది. ఈ రోజు నుంచే ఇది మొదలవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదే ఈ లోగో ఎస్ఎస్ న్యూస్ ఏపీ. కాబట్టి ఇది ఒక చరిత్ర సృష్టించాలి.
జనాల్లో మున్ముందుకు వెళ్ళాలి. దీని గురించి ఈ పేరు చాలా ఏళ్ళు యాద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అందరూ వచ్చిన వాళ్ళందరికీ, వాళ్ళ ఆశీస్సులు ఇచ్చిన వాళ్ళందరికీ, పెద్దవారు వచ్చారు, చిన్నవారు వచ్చారు, పురోహితులు వచ్చారు, మహిళలు వచ్చారు, 100% హిట్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ కిరా కార్పేని. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe SS News AP.